హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు కొబ్బరి దోశలు చూపిస్తున్నాను. దానికి 1 గ్లాసు బియ్యం, అర గ్లాసు కొబ్బరి ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు తీసుకున్నాను. బియ్యం రాత్రి నానబెట్టుకోవాలి. ప్రొద్దుట బియ్యం, కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మొత్తం మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి దోశలకి కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని రవ్వ దోశలో వేసుకోవాలి. మిక్సీ చేసిన వెంటనే వేసుకుంటే దోశలు చాలా బాగుంటాయి. కొబ్బరి దోశలకి పిండి రెడీ చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ స్ప్రే చేసి ఇది రవ్వ దోశలాగా పోసుకోవాలి. పైన మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ వేస్తాం. ఇప్పుడు దోశ కాలింది. బాగా పలచగా ఉంటే మాత్రం తిరగేయాల్సిన అవసరం లేదు. ఇలా తీసుకుంటే సరిపోతుంది. లేదంటే 1 నిమిషం వెనక్కి తిప్పి కొంచెం కాలితే సరిపోతుంది. కొబ్బరి దోశలు రెడీ అయ్యాయి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు పుదీనా టొమాటో పచ్చడి చూపిస్తున్నాను. ఇది టిఫిన్లోకి అయితే బాగుంటుంది. ఒక గుప్పుడు పుదీనా ఆకులు కడిగి శుభ్రం చేసి పెట్టాను. 1 టమాటో, 1/2 టీ స్పూను, 1 టీ స్పూను నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ పల్లీలు, వేపడానికి సరిపడా ఆయిల్, కొంచెం చింతపండు, 4 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు తీసుకోవాలి. ముందు ఎండుమిర్చి, పల్లీలు వేగిన తర్వాత అందులో నువ్వులు, పుదీనా వేసి వేపాలి. తర్వాత అందులోనే టమాటో కూడా వేసి వేపి అప్పుడు చింతపండు, ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ చేసుకోవాలి. పుదీనా టమాటా చట్నీ రెడీ అయింది. కొబ్బరి దోశలకి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. పులుపు ఎక్కువ అనుకున్నవాడు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు.